మేమంతా బాగున్నాం, మీరు బాగున్నారా? ఈరోజు సండే కాబట్టి స్పెషల్గా మేము రొయ్యలు ఫ్రై అయితే చేస్తున్నాం. మేము ఎలా చేస్తున్నాం చూద్దాం రండి. ముందుగా రొయ్యలు అయితే శుభ్రంగా కడుక్కోవాలి. మట్టి గడ్డ లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక తొక్క అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. పాపడు అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే శుభ్రంగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. రొయ్య మొత్తం కడిగిన తర్వాత ఇక్కడ పెద్ద కేక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అది కోసుకొని తీసుకోవాలి. ఎర్రటి కారం వేసేద్దాం, చిన్న ఉప్పు, తగినంత మసాలా, చిటికెడ పసుపు, పచ్చి మసాలా ఇవన్నీ వేసాక శుభ్రంగా కలుపుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత లాస్ట్గా గుడ్డ అయితే పగలు కొట్టేద్దాం. శుభ్రంగా కలిపేద్దాం. శుభ్రంగా కలిపేద్దాం. శుభ్రంగా కడిగి పెట్టిన రైలు అయితే వేసేద్దాం. బాగా రైలు పట్టిలా చూద్దాం. ఇదైతే ముందుగా 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఫ్రై చేసుకోవచ్చు. నూనె అయితే మరిపోయిన ఫ్రెండ్స్ ఒకటి వేసుకోవాలి. రైలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. శుభ్రంగా కలుపుకోవాలి. ఇవి బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. మా ఊరికి దగ్గరలో చెరువు తక్కువ కాస్ట్గా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. మనకి తెలిసిన మూలంగా ఈ సైజ్ రైలు తక్కువగా ఇస్తున్నారు మనకి. అలా తక్కువ మంట పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్గా రైలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం కిందకి అయితే దించి చూద్దాం. రైలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఎలా ఉందో తిని టేస్ట్ చేసి చూద్దాం. రొయ్యల ఫ్రై సూపర్ ఉంది ఫ్రెండ్స్. మా వీడియో లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.